మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనతో సార్ చెప్పండి, చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం చూస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎవరెవరు ఇక్కడికి రాబోతున్నారు? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 8th 9th డిసెంబర్. దీంట్లో ప్రధానంగా 8th నాడు ఇనాగరల్ సెషన్తో 9th విజన్ డాక్యుమెంట్ రిలీజ్తో ముగుస్తుంది. ఈ ఇనాగరల్ సెషన్లో గౌరవ అంటే హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఇనాగరేట్ చేస్తారు. ఆ తర్వాత ఆర్థిక నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నగలిగినటువంటి ఆర్థిక నిపుణులు వారు ప్రసంగిస్తారు. కొన్ని పేర్లు కూడా నేను ప్రకటించాను. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో వారు కీనోట్ అడ్రస్ చేస్తారు. అది అయిన తర్వాత అనేక సెషన్స్, వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించిన సెషన్స్ ప్యారలల్గా ఒకటేసారి అన్ని సెషన్స్, డిబేట్స్ సెషన్స్ జరుగుతాయి. 9th ఈవినింగ్ మార్నింగ్ కూడా సెషన్స్ జరుగుతూ ఈవినింగ్ కల్లా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అనేది. ఆ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్. ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్తో ఈ ప్రపంచానికి 2047 కల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ $3 ట్రిలియన్ ఎకానమీతో ఇది ఎదగాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు, పునాదులు, దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఇందులో పొందుపరిచి ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ సమ్మిట్. 47కి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. అందులో మెయిన్ ముఖ్యమైన కోర్ అంశాలు అంటే ఏం చెప్తారు? ఈ విజన్ డాక్యుమెంట్ సంబంధించి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజ వనరులు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజ టాలెంటెడ్ మానవ వనరులు, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా దానికి అదనంగా మేము యాడ్ చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఉన్న అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తూ ఇస్తున్నటువంటి రేడియల్ రోడ్స్ కానీ, ఈ రెండింటి మధ్యన రేడియల్ రోడ్స్కి మధ్యలో ఎటువంటి క్లస్టర్స్ మేము పెట్టబోతా ఉన్నాం, ఆ క్లస్టర్స్ ద్వారా ఏ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఆకర్షించవచ్చు. అది ఫ్యాబ్ సిటీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఆగ్రోబేస్డ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఇటువంటి అనేక రంగాలకు సంబంధించిన గ్రోత్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాం. అట్లాగే ఆ తర్వాత ఆ రీజనల్ రింగ్ రోడ్ బియాండ్ ఉన్నటువంటి అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అది ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాం. ఇంటర్నల్గా ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి మూసీ రిజర్వేషన్ కూడా ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాం. ఇట్లా రకరకాల అంశాలను తీసుకొని అన్ని అంశాలని మేము ఫోకస్ చేయబోతున్నాం. ఏ ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. ఇంక్లూడింగ్ ఈ వచ్చేటువంటి ఆదాయ వనరులతో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఏ రకంగా ఇంక్లూజివ్ గ్రోత్తో ముందుకు తీసుకుపోతున్నాం, వెల్ఫేర్ యాక్టివిటీస్తో సహా ఏ రకంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం అనేది కూడా అందులో మేము డిక్లేర్ చేస్తాం. పర్టికులర్గా ఎనర్జీ గురించి మాట్లాడుతాం, పవర్ గురించి మాట్లాడుతున్నాం సార్. విద్యుత్ అనేది మీరు చెప్పినటువంటి అన్నిటికి సంబంధించిన దానిపైన ఎగ్జాంపుల్గా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్ తీసుకోబోతున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళిక విద్యుత్ పైన ఏ విధంగా ఉంటుంది? విద్యుత్ సంబంధించి ఏ ఉత్పత్తి రంగం అయినా, అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, కోర్ ఇండస్ట్రీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, దేనికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సర్వీస్ సెక్టర్ కావచ్చు, దేనికైనా ఈ విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ అనేది కనెక్టెడ్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎంత క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అందించగలమో అంత ఆ ఉత్పత్తి రంగాలు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉత్పత్తిని అందిస్తాయి. సో మాకు చాలా క్లారిటీ ఉంది. 2047 $3 ట్రిలియన్ ఎకానమీని మేము లక్ష్యంగా పెట్టుకొని పోతున్నప్పుడు ఏ సంవత్సరానికి ఎంత గ్రోత్ ఉండాలి, జిఎస్డిపి ఎంత గ్రోత్ పెరగాలి, ఆ జిఎస్డిపి గ్రోత్కి అనుగుణంగా ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ఎంత అవసరం ఉంటుంది, దాని ఎస్టిమేషన్స్ ప్రకారమే ముందు నుంచే మేము ప్రణాళికలు తయారు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఎందుకనంటే 5 సంవత్సరాల తర్వాత అవసరం ఉండే ఎలక్ట్రిసిటీకి మీరు ప్రొడక్షన్లో తీసుకోవాలంటే ఒక్కొక్క రంగానికి సంబంధించి, ఒక థర్మల్ అయితే 5 సంవత్సరాలు పడుతుంది, పంప్ స్టోరేజ్ ద్వారా అయితే 5-6 సంవత్సరాలు పడుతుంది, సోలార్ అయితే 2 సంవత్సరాలు, 1.5 years to 2 years దాకా.
ఇట్లా ఒక్కొక్క రంగం ఒక్కొక్క సెక్టర్, అది థర్మల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేది అని అవసరాన్ని బట్టి ఆ సంవత్సరానికి ముందు నుంచి బ్యాక్వర్డ్ ప్లాన్ చేసుకొని దాని ప్రణాళిక తయారు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎనర్జీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్. సఫిషియెంట్ ఎనర్జీని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కావాల్సినటువంటి ఉత్పత్తి రంగాలకు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నాం. అండ్ విజన్కి సంబంధించి దాని గురించి మాట్లాడుకుంటే పెట్టుబడులు అనేవి చాలా ముఖ్యమైనది. సో ఆ పెట్టుబడులు అనే అంశానికి సంబంధించి జరగబోయే సమ్మిట్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, మీరు ఆహ్వానించినటువంటి ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పెట్టుబడులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసిక్గా ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్. ఇది మా విజన్ డాక్యుమెంట్ని ప్రపంచానికి ఆవిష్కరింపజేసేటువంటి కార్యక్రమం. ఇది పెట్టుబడులు ఆహ్వానించడానికి పెట్టే సమ్మిట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం. సో ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ మనమే రిలీజ్ చేసుకుంటే బాగుంది కాదు. ఈ విజన్ అనేది ప్రపంచానికి తెలియాలి. అలా తెలిసినప్పుడే బాగుంటుందనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని, దేశంలో ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలను, అనేక రంగాల సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. పార్టిసిపేట్ చేయండి ఆహ్వానిస్తారు. దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున 156 కంపెనీలు పైబడి వరల్డ్ క్లాస్ గ్లోబల్ కార్పొరేట్ సెక్టర్స్ నుంచి ఇప్పటికే వారందరూ పాల్గొంటామని మాకు పంపించడం, దాదాపు 6 కాంటినెంట్స్ నుంచి పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత రేపొద్దున మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కాగానే ఇది నచ్చి మేము ఇక్కడ పెట్టుబడి పెడతామని ఎంఓయూ చేస్తా అంటే ఎస్ వి వెల్కమ్. బట్ దానికోసమే మేము చేయట్లేదు. అవర్ పర్పస్ ఈజ్ దిస్. అది బై ప్రోడక్ట్గా ఎవరైనా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చి చేస్తా అంటే స్వాగతిస్తాం. మీరు చేసే ఈ సమ్మిట్కి సంబంధించి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మన వైపు చూసే విధంగా మెస్సీ మ్యాచ్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే దీనివల్ల ఇమీడియట్గా తెలంగాణకు వచ్చే లాభం ఏంటంటే ఏం చెప్తారు? డెఫినెట్గా దీనివల్ల పెద్ద ఎత్తున తెలంగాణ పైన దృష్టి, అనేక రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు దీనిపైన దృష్టి సారిస్తారు. కార్పొరేట్ వరల్డ్ తెలంగాణ మీద దృష్టి సారిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు దృష్టి సారిస్తారో ఇక్కడ ఉన్నటువంటి వనరులు, మనం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, మన ప్లాను, మన విజన్ వాళ్ళందరూ దృష్టికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పోయి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ప్రధానంగా చూసేది ఒకటి లా అండ్ ఆర్డర్, 2 ఎనర్జీ ఎలక్ట్రిసిటీ, 3 వాటర్. ఈ 3 ప్రత్యేకమైనటువంటి, ఈ 3 సమృద్ధిగా ఉన్నాయా లేదా అని చూస్తారు. ఈ 3టికి కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్తూనే ఇక్కడ కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ కూడా పెద్ద టాలెంటెడ్ పూల్, హ్యూమన్ రిసోర్స్ అందుబాటులో ఉంది. అదృష్టం కొద్ది 225 ఇంజనీరింగ్ కాలేజ్ పైబడి ఉన్నాయి. 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్. ఏడున్న ఐటీ హబ్ కానీ, ఫార్మా హబ్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏడున్నటువంటి గతంలో పెద్దవాళ్ళు ఏడ స్టార్ట్ చేసినటువంటి డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము పునాదులుగా మార్చి దానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసి మా విజన్ని ప్రపంచానికి తెలియజేయాలి. పర్టికులర్గా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో నాశనం చేసిందని చెప్పడం జరిగింది. సో మీరు చెప్పే విజన్ డాక్యుమెంట్లో మీరు చేస్తున్నటువంటి 2 ఏళ్ల పాలనకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, మీ విజన్ కావచ్చు, వాళ్ళందరూ ముందుకు వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పిన మాటల ప్రకారం తప్పనిసరిగా ముందుకు వస్తారు. ఎందుకంటే మేము ఇప్పటికే రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. చాలా వరకు రెక్టిఫై చేసుకుంటూ రావటం కాదు, భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా చేస్తాం, ఎలా చేయబోతున్నాం అనే ప్రణాళికలు కూడా వర్కిస్తాం. ఇవ్వటమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా మేము సిద్ధం చేసాం. దాన్ని కూడా చెప్తాం తప్పనిసరిగా. ఉదాహరణకి చాలామంది మూసీ రిజర్వేషన్ అంటే అది అనౌన్స్ చేసినప్పుడు అంతా హాస్యాస్పదంగా చూశారు. ఈరోజు మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఫేజ్ 1 మొదలు పెట్టబోతా ఉంది. మొదలుపెట్టిన తర్వాత అది ఎలా ఉండబోతుందో కూడా దాని డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయబోతుంది. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, సాధ్యం కాలేదు. మేము రాగానే దాన్ని ప్రయారిటీగా తీసుకొని మొదలుపెట్టాం. అట్లాగే రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ, అట్లాగే క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఎట్లా ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఎనర్జీకి సంబంధించిన ప్రణాళిక. లాస్ట్ 5 years ఆ 10 years అసలు నో ఎనర్జీ పాలసీ ఎట్ ఆల్. మేము రాగానే ఒక ఎనర్జీ పాలసీని అనౌన్స్ చేస్తాం, ఒక టూరిజం పాలసీ అనౌన్స్ చేస్తాం, ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేసాం,
మైక్రో అండ్ మీడియం ఇండస్ట్రీస్ పాలసీ అనౌన్స్ చేశాం. సో ఈ పాలసీస్ అన్నిటితో తప్పనిసరి ఈ గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి ఈ ప్రణాళికలు అన్నిటితో డెఫినెట్గా ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. భారత్ సమ్మిట్ అని చెప్పి గతంలోనే మీరు ఒకటి చేయడం జరిగింది, అందులోనే ఏం సాధించలేరు, ఇంకా దీంతో ఏం సాధిస్తారనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వాదన. దానికి మీ సమాధానం? భారత్ సమ్మిట్కి ఈ 24 ఇప్పుడు మనం నిర్వహించేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి, ఎకనామిక్ సమ్మిట్కి చాలా తేడా ఉంది. దాని వ్యత్యాసం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా దాని గురించి ఏం సాధించలేదు, పెట్టుబడి రాలేదు అంటే అది పొరపాటు. భారత్ సమ్మిట్ ఈజ్ ఏ పొలిటికల్ సమ్మిట్. ఆ సమ్మిట్ ఏంటంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. అత్యంత ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య స్పిరిట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. అది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మోర్ డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ ఇది. సో సంబంధించి ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి ఆహ్వానించి దానిపైన డిబేట్స్ జరిగి ఆ డిబేట్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఐడియాలజికల్గా స్ప్రెడ్ చేయాలనేది ఇట్స్ ఎ పొలిటికల్ సమ్మిట్. కానీ ఈరోజు జరిగేది ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఎకనామిక్ సమ్మిట్. కేవలం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ 2047 తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తూ ఆ రిలీజ్ చేసే ప్రక్రియలో ఏ విధంగా మేము ప్రణాళికలు తయారు చేసాం వాటిని చేరుకోవటానికి ఈ రాబోయే సంవత్సరానికి కానీ, రాబోయే 3 ఏళ్ళకి కానీ, రాబోయే 5 ఏళ్ళకి కానీ, రాబోయే 10 ఏళ్ళకి కానీ, రాబోయే 2 డికేడ్స్కి స్టెప్ బై స్టెప్ ఏ రకంగా చేసుకుంటూ పోతాం, ఎలా చేయాలనేది ఒక పకడ్బందీగా పద్ధతిగా ఒక విజనరీతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున యావత్ క్యాబినెట్ అంతా ఆలోచన చేసి ఆయా డిపార్ట్మెంట్ సంబంధించిన సీనియర్ అధికారులు, అట్లాగే ఈ ప్రభుత్వం ఐఎస్పి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఐఎస్పితో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఐఎస్పి రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒక పకడ్బందీగా ఒక డాక్యుమెంట్ని తయారు చేశాం. సో ఈ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు పే ద వే ఫర్ అస్. మీ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత మీరు అనేక అంశాలు దాంట్లో చర్చిస్తారని చెప్పడం జరిగింది. విజన్ 2047 లక్ష్యంగా మీరు పోతున్నారని చెప్పడం జరిగింది. సో ఈ ప్రకటించిన తర్వాత మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి, దానికి సంబంధించి కంటిన్యూటీ ఏంటి అంటే మీరు ఆ విజన్ డాక్యుమెంట్ మాకు ఒక ప్రధానమైనటువంటి టార్చ్ బ్యారర్గా ఒక మార్గంగా ఉండబోతుంది. దాన్ని తీసుకొని దిస్ ఈజ్ ఎ డాక్యుమెంట్ వేర్ with so many intellectuals, so many economists, with all the cabinet ministers' involvement that we have prepared this. ఈ డాక్యుమెంట్ డైనమిక్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ ద్వారా తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మేము పునాదులు వేస్తున్నాం. చివరిగా మీరు చెప్పండి, ఒకవైపు పొలిటికల్గా కూడా మీకు అనేక అపోజిషన్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, కేవలం 2-3 అంశాలు చెప్పుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. ఇక మీరేం సాధిస్తారు, మీ విజన్ ఏంటి అనే దానిపైన అటు బీజేపీ అటు బీఆర్ఎస్ 2 విమర్శిస్తున్నాయి. దానికి సంబంధించి మీరే చెప్తారు. నేను బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒకటే తెలుసుకున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం కోసం ఒక రోడ్ మ్యాప్ని వేస్తూ ఉంది. ఈ రోడ్ మ్యాప్ని మీరు కూడా పరిశీలన చేయండి, సాధ్యమైనంత వరకు మీరు కూడా సహకరించండి, ఆశించండి, దీవించండి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రాన్ని ఎంత సుదూరంగా ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్ ఒక అర్బన్ ఎకానమీ ఎలా ఉండబోతుందో దానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు ఇందులో చూపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఒక ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజనల్ ఎకానమీగా దాని ప్లాన్ తయారు చేసి బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి మిగతా ఏరియా అంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రో బేస్డ్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, ఈ రకమైనటువంటి 3 రకాల ఎకానమీని రాష్ట్రానికి సంబంధించిన విధంగా మనం విభజన చేసుకుని దాన్ని ప్రణాళిక తయారు చేసుకొని ముందు పోతాం. ఇది ఎవరైనా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తారు. ఐ విష్ అండ్ ఐ రిక్వెస్ట్, ఐ ఆల్సో అపీల్
all the well wishes of the state to bless the state, and please come and join with the state for Telangana rising. ఆల్ ది బెస్ట్ సార్. సో మొత్తానికైతే ఈ 2 రోజులు జరగబోయే కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధికి సూచికగా ఉండబోతున్నాయి. ఒక విజన్తో ముందుకెళ్తున్నాం. దీన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి కూడా మాట్లాడాలని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా వెంకట్, అశోక్, TV9 హైదరాబాద్.